ప్రియమైన సహోదర సహోదరీలారా, మీకు యేసు క్రీస్తు ప్రభు ఘనమైన, శ్రేష్టమైన, అమూల్యమైన నామమున వందనములు. ప్రియులారా, స్పిరిచువల్ థాట్స్ వన్ అను మా యూట్యూబ్ ఛానల్ని మీరు చూస్తూ, ఆదరిస్తూ, ప్రోత్సాహపరుస్తూ, పురికొల్పుతూ ఉన్నందుకు మీకు నిండు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాము. మొదటిసారిగా మీరు ఈ మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొనండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మనము ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నమ్మకమైన వాడవు, శ్రీమంతుడవు, సర్వశక్తి సంపన్నుడవు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మా జీవితములో మమ్మును ప్రేమించి మాకు ఇచ్చిన మరి యొక్క నూతన దినమును బట్టి మిమ్మును స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాము. యేసు క్రీస్తునందు మాకు అనుగ్రహించుచున్న ప్రతి దీవెనలను బట్టి, ఆశీర్వాదములను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ నామమును కీర్తించుటలోను, మీ వాక్యమును ధ్యానించుటలో మీరు మాకు తోడై ఉండుమని, ఈ పరిచర్యను మీరు 30దంతలుగా, 60దంతలుగా, 100 ఫలింపచేయమని యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఒక స్తుతి కీర్తన మనము పాడుకుందాం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియు మహిమ
ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, భరించితివి శ్రమలు నిందలు, ఓర్చితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు, ఓర్చితివన్నీ మా కొరకు. మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్. మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్. పరము నుండి మోకై వచ్చి ప్రభు యేసు జయము. పరము నుండి మోకై వచ్చి ప్రభు యేసు జయము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ప్రియులారా, మనము దేవుని గ్రంథములో నుండి ఒక మాట చదువుకుందాం. పాత నిబంధనలో ఆదికాండము 4వ అధ్యాయము 36వ వచనము. ఆదికాండము 4వ అధ్యాయము 36వ వచనము. మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. దేవుడు ఈ లేఖనమును మన వెనికిడిలో దీవించునుగాక. ప్రభువునందు ప్రియమైన సోదరుడా, సోదరి, ఆదికాండము 4వ అధ్యాయములో మనకు ఆదాము హవ్వకు పుట్టిన కుమారులు కయీను, హేబేలు. కయీను పెద్దవాడు, హేబేలు చిన్నవాడు. కయీను భూమిని సేద్యపరచువాడు, హేబేలు గొర్రెల కాపరి. అయితే కయీను అర్పణ తీసుకొని వచ్చాడు దేవుని ఎదుటికి. హేబేలు అర్పణ తీసుకొని వచ్చాడు దేవుని ఎదుటికి. దేవుడు
కయీను అర్పణను చూచాడు, హేబేలు యొక్క అర్పణను చూచాడు. అయితే దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు. హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించడం ద్వారా కయీనుకు కోపము వచ్చి పొలములో తన తమ్ముడైన హేబేలును చంపివేశాడు. అయితే దేవుడు మరలా ప్రేమించి హేబేలునకు ప్రతిగా దేవుడు సేతును ఇచ్చాడు. సేతునకు కుమారుడు పుట్టెను. అతని పేరు ఎనోషు. యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఈ మాట మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆదికాండము 1వ అధ్యాయములో సృష్టిని మనము చూస్తున్నాము. 5 దినములు దేవుడు సృష్టిని కలుగచేసి 6వ దినమున మానవుని నిర్మించి 7వ దినమున ఆయన విశ్రాంతి దినముగా ప్రకటించెను. 2వ అధ్యాయములో ఏదెను తోట, అందులో ఉన్న సౌందర్యము, అందులో ఉన్న వృక్ష ఫలములు, అందులో ఉన్న నదులు మాత్రమే కాకుండా ఆదాము యొక్క ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఒక కుటుంబముగా చేశాడు. 3వ అధ్యాయములో ఆదాము, హవ్వ వారు సర్పము యొక్క స్వరానికి అనగా అపవాది యొక్క స్వరానికి వారు లోబడి దేవుని మాటను అతిక్రమించినందున వారు పాపములో పడిపోయిరి. 4వ అధ్యాయములో ఆదాము హవ్వలకు కయీను, హేబేలు మరణించుట పిదప సేతు అనుగ్రహించబడెను. సేతునకు కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషను పేరు పెట్టెను. మెట్టుకు ఒక పాపి తన జీవితములో మార్పు చెందుటకు, ఒక పాపి పరిశుద్ధతలోనికి అడుగుపెట్టుటకు, ఒక పాపి చీకటిలో నుండి వెలుగులోనికి అడుగుపెట్టుటకు, ఒక పాపి పాపమునకు వచ్చు జీతము మరణము నుండి తప్పించబడి జీవములోనికి అడుగుపెట్టుటకు యేసు క్రీస్తు ప్రభు మార్గముగా ఉన్నాడు. ఏమిటి ఆ మార్గము అంటే, పాపి అయిన ప్రతి మానవుని కొరకై యేసు క్రీస్తు ప్రభు కలువరి శిలువలో దహన బలిగా అర్పించబడెను. పాపమునకు రావలసిన శిక్షను యేసు క్రీస్తు తన శరీరమందు భరించెను.
మన అతిక్రమ క్రియలను బట్టి నలగగొట్టబడి, మన దోషములను బట్టి గాయపరచబడి, మన సమాధానార్థమైన శిక్షను యేసుక్రీస్తు తన శరీరమందు భరించి, తన దేహములో నుండి అమూల్యమైన రక్తమును చిందించెను. తన ప్రాణముని మన కొరకు పెట్టెను. చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున మృతులలో నుండి లేపబడెను, మహిమపరచబడెను. పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రభువు యొక్క ప్రేమ ఎంత గొప్పది! ప్రభువు యొక్క ప్రేమ ఎంత గొప్పది! ప్రభువు యొక్క ప్రేమను, ఆయన శిలువ బలియాగమును, ఆయన మరణ పునరుత్థానమును ఎన్నడైనా రుచి చూచి ఉన్నావా? ఆయన ఎంత మంచి దేవుడు! ఎంత మంచి దేవుడు! భక్తిహీనులమైన, అనీతిమంతులమైన, శత్రువులమైన, దూరస్థులమైన, పాప సంబంధమైన క్రియల చేత నిండి ఉన్న మన కొరకై పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు పాపముగా చేయబడి, పాపమునకు పరిహారముగా ఆయనే తన్ను తానే బలిగా అర్పించబడెను. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమధికమయ్యా నాపై, నీ ప్రేమధికమయ్యా, నీ ప్రేమధికమయ్యా నాపై, నీ ప్రేమధికమయ్యా. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే. కాబట్టి ఒక పాపిని నీతిమంతునిగా చేయుట కొరకై ఆయన శిలువ బలియాగము ఎంత ప్రాముఖ్యమైనదో, ఆ బలియాగమును, ఆ మరణ పునరుత్థానమును పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కళ్ళకు కట్టినట్టు వినిపిస్తూ ఉండగా, వివరిస్తూ ఉండగా, మన అంతరంగములో మనకు ప్రేరేపణ కలిగిస్తూ ఉండగా, ఆ ప్రేరేపణకు మనము లోబడినప్పుడు మనము చేసిన చిన్న ప్రార్థనే మన జీవితములో శ్రేష్టమైన మార్గమునకు నడిపించెను. ఏమిటి ఆ చిన్న ప్రార్థన? ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ప్రార్థన అనునది చాలా ప్రాముఖ్యమైనది. సోదరుడా, సోదరి, ప్రార్థనను ఎప్పటికీ నిర్లక్ష్యము చేయకు. ప్రార్థనను ఆపకూడదు. ప్రార్థన విషయములో ఏమాత్రము కూడా సంకోచించకూడదు.
సందేహము కలిగి ఉండకూడదు. సంశయము చెందకూడదు. ప్రార్థన కొరకై సిద్ధపాటు కలిగి మనము ఆయన సన్నిధిలో మౌనముగా ఉండి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకు ప్రభు తన స్వంత సమయములోనే అద్భుతమైన కార్యాలు జరిగించే శక్తిమంతుడు. ప్రార్థనా జీవితములో గొప్ప మార్పులు కలగచేయును. నేటి దినము నుండి ప్రార్థన చేయుట కొరకై సిద్ధపడదాం. ప్రార్థన కొరకై సమయమును కేటాయించుదాం. ప్రార్థనా సహవాసములో ఉండి బలపడదాం.